No, Bangalore is not the last one. अब आप जो स्टेटस देख रहे थे वो दिखाना। ఈరోజు మా అమ్ము బర్త్డే, యజ్ఞశ్రీది బర్త్డే. సో తిరుపతి నుంచి బెంగళూరు వెళుతున్నాము. శేషాద్రి ఎక్స్ప్రెస్ ట్రైన్ కోసం ప్లాట్ఫామ్ నెంబర్ 2లో వెయిట్ చేస్తున్నాము. ట్రైన్ ఆల్రెడీ రేణిగుంట నుంచి బయలుదేరింది ఆన్ ద వే టు తిరుపతి. సో శేషాద్రి ఎక్స్ప్రెస్ ఎగ్జాక్ట్లీ తిరుపతి 5:30కి వస్తుంది. బెంగళూరు ఆల్మోస్ట్ 12:30కి రీచ్ అయిపోతుంది. ఎస్ఎంబిటి బెంగళూరు. No, Bangalore is not the last one. अब आप जो स्टेटस देख रहे थे वो दिखाना। Lot of people. Fake. फील्ड मेट्रो पे जाओ, वो एग्जैक्ट मेट्रो नहीं। ట్రైన్ తిరుపతికి 6:50కి రీచ్ అయిందనమాట. ఈరోజు కాస్త లేట్ అయింది. నార్మలీ 5:30కి అంతా వచ్చే ట్రైన్ 6:50కి రీచ్ అయింది తిరుపతి. ఆల్మోస్ట్ జస్ట్ ఒక 5.5 hours జర్నీ ఎస్ఎంబిటి బెంగళూరు. కానీ మేము కేఆర్పురం దిగేస్తాము. ఆ నుంచి మెట్రోలో వెళ్తాము. థ్యాంక్ యూ. ఈరోజు మా యజ్ఞశ్రీ బర్త్డే. అందరి విషెస్ అండ్ బ్లెస్సింగ్స్ యజ్ఞశ్రీ ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. No, Bangalore is not the last one. अब आप जो स्टेटस देख रहे थे वो दिखाना। ఎస్ఎంబిటి బెంగళూరు. అవును. ये आता इसीलिए एवरी डे नंबर रख दिया। శేషాద్రి ఎక్స్ప్రెస్ ట్రైన్లో నా లైఫ్లో ఫస్ట్ టైం ఏసీలో ట్రావెల్ చేయడం. ఈ ట్రైన్ ఇంట్రడ్యూస్ అయినప్పటి నుంచి ఆల్మోస్ట్ మోర్ దెన్ హండ్రెడ్స్ ఆఫ్ జర్నీస్ చేశాను అనమాట. బెంగళూరు టు తిరుపతి శేషాద్రి ఎక్స్ప్రెస్లో మోర్ నెంబర్ ఆఫ్ జర్నీస్ జనరల్ కంపార్ట్మెంట్లో చేశాను. ఇది ఫస్ట్ టైం థర్డ్ ఏసీలో తిరుపతి టు బెంగళూరు వెళ్ళడం శేషాద్రి ఎక్స్ప్రెస్. చాలా కంఫర్ట్గా ఈ సమ్మర్లో చాలా కంఫర్ట్గా అలాగే చాలా కూల్గా ఉందన్నమాట. ట్రావెల్ అనేది స్టార్ట్ అయితే ఇది ఒక శేషాద్రి ఎక్స్ప్రెస్ ట్రైన్. 500 రూపీస్ పాకెట్ మనీతో జర్నీ చేశాను అనమాట. అప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉన్నాను. పాకెట్ మనీ అట్లే కలెక్ట్ చేసి 500 రూపీస్ అయింది. అప్పుడు 86 రూపీస్ అనమాట ఫేర్ బెంగళూరు టు తిరుపతి. సో నా లైఫ్లో ఒక ఫస్ట్ సోలో జర్నీ అంటే బెంగళూరు టు తిరుపతి శేషాద్రి ఎక్స్ప్రెస్లో. ఇదే శేషాద్రి ఎక్స్ప్రెస్లో ఆల్మోస్ట్ ఒక 20 years నుంచి జర్నీ చేస్తూనే ఉన్నాను. గ్రేట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ట్రైన్ జర్నీ ఈజ్ ఆల్వేస్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. సో ఇండియన్ రైల్వేస్కి మనం ఆల్వేస్ థ్యాంక్ఫుల్గా ఉండాలి. థ్యాంక్ యూ ఇండియన్ రైల్వేస్. ఓపెన్ చేసి చెప్పి కారం అది చట్నీ కాదురా, కారం ఉంటుంది.
రైట్ నౌ ట్రైన్ కాట్పాడి జంక్షన్ డిపార్చర్ అయింది. కాట్పాడి నుంచి ట్రైన్ బయలుదేరింది. గోల్డెన్ టెంపుల్ వెళ్ళాలంటే, శ్రీపురం గోల్డెన్ టెంపుల్ వెళ్ళాలంటే చాలామంది ఇక్కడే కాట్పాడిలో దిగాలి. శ్రీపురం కాట్పాడి జంక్షన్లో ఇడ్లీ సాంబార్ కూడా చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత మంచి ఇడ్లీ సాంబార్ ఇదేమన్నా తిరుపతి నుంచి బెంగళూరు వెళ్ళేటప్పుడు కాట్పాడిలో ట్రై చేయండి. ఇడ్లీ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ స్టేషన్ टोटल एडिट ट्रेन आ गया। चार गुना आराम से होगा। वो 3 BH के लिए थे 1 CR में। ठीक है, आगे तुम जम करना कि पीछे से बोले और ग्रीन लगाना। देखूंगा आप तुम्हारा ये ट्राई नहीं तो कल जी फाइनली తీసుకో జోరుగా చెప్పరా ఇక్కడ మా స్నాక్స్ రెడీ గుడ్ గుడ్ గోకుల్ వెరీ గుడ్ నా గోకుల్ నా గోకుల్ గుడ్ వెరీ గుడ్ ఇటు ఇదశ్రీ వెరీ గుడ్ 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 వెరీ గుడ్ మా ఏరియాలో వాక్ చేస్తున్నాం అన్నమాట. యజ్ఞాకి కేక్ తీసుకుని వెళ్తున్నాం. రాజరాజేశ్వరి నగర్లో ఉన్నాం రైట్ నౌ. రెడీ అవుతా ఉంటుంది. ಚೇತನಕ್ಕೆ ಫ್ರೂಟ್ ಮಿಕ್ಸ್
అది వెళ్ళి దాంట్లో పడిపోతుందా వెళ్తుంది ఇది కూడా పెట్టాలి Yes. Happy birthday, Nashri. Happy birthday. Happy birthday. Good. Good. Very good. Happy birthday. హ్యాపీ బర్త్డే టు యూ Happy birthday to you, Nashri. Happy birthday to you. Miksha has come. Who has come? Him? Which has come? Itashri. Very good. Very good. యజ్ఞశ్రీ. సో ఈరోజు మా యజ్ఞ బర్త్డే పార్టీ ఇలా ఇంట్లో జరిగింది. మార్నింగ్ తిరుపతి నుంచి బయలుదేరినాము శేషాద్రి ఎక్స్ప్రెస్లో. సో బెంగళూరుకి వచ్చి ఈరోజు బర్త్డే మా తాతతో సెలబ్రేట్ చేసుకోవాలి, బెంగళూరు తాతతో సెలబ్రేట్ చేసుకోవాలి అనేసి సో డిసైడ్ చేసిందనమాట యజ్ఞశ్రీ. సో ఫైనలీ వాళ్ళ బెంగళూరు తాత ముందర బర్త్డే సెలబ్రేషన్ చేసుకునింది. సో ఫీలింగ్ వెరీ హ్యాపీ. వన్స్ అగైన్ మీ అందరి బ్లెస్సింగ్స్, మీ అందరి ఒక విషెస్ ఈ లిటిల్ ఏంజల్ యజ్ఞశ్రీకి ఉండాలని కోరుకుంటూ